హాయ్ ఎస్కేఎన్ గారు, గుడ్ టు సీ యూ ఆఫ్టర్ అ లాంగ్ టైం. మీ స్పీచ్లన్నీ మిస్ అవుతున్నాం బాగా ఈ మధ్యన. నేను కూడా అంటే నా స్పీచ్లు మిస్ అవుతున్నారా? నేను మాట్లాడటం మిస్ అవుతున్నాను. సార్ అయితే ఫెబ్ 9th ఒక సోలో డేట్ కావాలి అని చెప్పేసి అని ఈగల్ సినిమా కోసం చాలా గట్టి ఫైటింగే జరుగుతుంది రైట్ నౌ. సోలో డేట్ ఇస్తామని ప్రామిస్ చేశారు ఆల్రెడీ అందరూ, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కానీ ఛాంబర్ కానీ. ఇప్పుడు అదే ఫెబ్ 9th ఉన్న సినిమాల్ని మూవ్ చేద్దాం అని చెప్పి ప్రయత్నాలు జరుగుతున్న క్రమంలో మీరు మళ్ళీ అగైన్ ఫెబ్ 9th ఒక సినిమా ప్లేస్ చేయటం అనేది అంటే హౌ డు యూ లుక్ ఎట్ ఇట్? అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు. అంటే ఇది సైమల్టేనియస్ రిలీజ్ అయ్యే సినిమా కాబట్టి మనకేం చాయిస్ ఉండదు, వాయిస్ ఉండదు. సో వాళ్ళు ఏమన్నా జరిపితే అక్కడ తమిళ్లో అకార్డింగ్ అనేది, లేకపోతే ఇక్కడ ఏమన్నా అంటే ఆ స్థాయి సినిమాకి ఇది ఇప్పుడు రెండు ఏనుగు సింహం కొట్టుకుంటున్నాయి అనుకోండి, ఆహా అని మంది కుందేలు. సో క్యూట్ థింగ్. సో మనసులాంటి మంది చిన్నగా ఉంటుంది. సో ఐ హోప్ ఎముకబిల్లి ఇది అంతా మంచిగానే ఉంటుందని అనుకుంటున్నాను. ఓకే సార్. మారుతి గారు, ఒక్క నిమిషం మీరు అడిగే ముందు ఆ సినిమాని మాత్రం అడగద్దు. దయచేసి ఇది ఈ సినిమా గురించే మాట్లాడుకుందాం. ఏ సార్ మీరు చెప్పేది దేని గురించి కాదు, మీ నెక్స్ట్ బాలీవుడ్ ప్రొడక్షన్ గురించా? బేబీ సినిమా ఎలాగో ప్రొడ్యూస్ చేస్తున్నాం బాలీవుడ్లో. యా. ఎవరు సార్ కాస్టింగ్ ఫైనల్ చేశారు? అసలు ఏమీ లేదు, అంతా మా వాడు మాట్లాడతాడు దాని గురించి. మా ప్రొడ్యూసర్ మాట్లాడతాడు సార్. అయితే ఈ మధ్యకాలంలో రీమేక్ ఫిల్మ్స్ మనం చూసుకుంటే తమిళ్లో కానీ కన్నడలో కానీ హిట్ అయిన సినిమాలు బాయ్స్ హాస్టల్ కానీ, సప్తసాగరాలు దాటి కానీ, అలానే యూనో తమిళ్లో అడియే అని ఒక సినిమా వచ్చింది. ఇలాంటి లవ్ స్టోరీస్ అన్ని వెన్ దే ఆర్ రీమేకింగ్ ఇన్ నాట్ డబ్బింగ్ ఇన్ తెలుగు ఇక్కడ అంతగా వర్కౌట్ అవ్వట్లేదు. సో ఈ సినిమా చూసినప్పుడు యూనో మీకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఓకే డిటిఎస్ ఇంజనీర్ వాళ్ళ దగ్గర నుంచి, ఈ సినిమా చూసినప్పుడు తెలుగులో వర్కౌట్ అవుతుంది అని చెప్పి మీకు కాన్ఫిడెన్స్ ఇచ్చిన వాట్ ఈస్ దట్ పార్ట్, వాట్ ఇస్ దట్ మూమెంట్? ఇప్పుడు మీరు టీజర్ చూశారు కదా, టీజర్ చూసినప్పుడు టీజర్లో మీకు ఇది తగులుతుంది అనిపించిందా లేదా? మామూలుగా అంటే హానెస్ట్గా టీజర్ ట్రైలర్లు అన్నీ తగులుతున్నాయి సార్ బాగానే, సినిమా చూసినప్పుడు తగలట్లేదు. కాదు అంటే ఒక మోడ్ ఉంటుంది. అంటే ఇప్పుడు అన్ని టీజర్లు అన్ని ట్రైలర్స్ నచ్చుతాయి జనరల్గా, అంటే లవ్ స్టోరీస్ అంటే ఇది బాగా తీశారని. కానీ మన ఇంటి లోపలికి వెళ్ళే టీజర్లు కానీ మన మనసుని టచ్ చేసే ఇది ఖచ్చితంగా ఇది కొడుతుందిరా అని అనిపించేది ఒకటి పాయింట్ ఉంటుంది. అలాగ నాకు ఇది ట్రిగ్గర్ అయింది. ఎందుకంటే ఇలాంటి ఒక పర్సను నిజంగా అంటే తనకి ప్రేమ కావాలి, ఎట్ ద సేమ్ టైం సర్కమ్స్టాన్సెస్ తన సరౌండింగ్స్ జరిగేదాన్ని బేర్ చేయాలి. ఆ పెయిన్ చాలా బాగా పోర్ట్రేట్ చేశాడు అనిపించింది నాకు, కొత్తగా అనిపించింది. నిజంగా ఒక లవరు, ఒక ట్రూ లవరు, ఆ అమ్మాయి ప్రేమిస్తుంది, ఇతను ప్రేమలో ఉన్నారు.